హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బయాలజీ యొక్క యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ చాప్టర్ నుంచి స్ట్రక్చర్ ఆఫ్ టూత్లో 3 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఏ టూత్ అయినా మీరు తీసుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ కెనైన్ ఆర్ ఇన్సిజర్స్, ఏ టూత్కైనా ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. కొన్ని టీత్కి 2 రూట్స్ ఉంటాయి, కొన్ని టీత్కి 1 రూట్ మాత్రమే ఉంటుంది. అండ్ షేప్ ఆఫ్ ది కెనైన్ విల్ బి డిఫైన్డ్ బై ది క్రాన్ షేప్ అనమాట. సో ఇక్కడ మనం పార్ట్స్ చూస్తే క్రాన్, నెక్, రూట్ అనేవి ఉంటాయి. 3 పార్ట్స్ అనేవి ఉంటాయి దీనిలో అయినా. ఈ క్రాన్ అనేది ఈ పార్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే పార్ట్ అనేది క్రౌన్ పార్ట్ అంటారు. ఇది క్రౌన్. ఈ పార్ట్ వచ్చేసి నెక్ విచ్ ఈస్ అటాచ్డ్ విత్ గమ్స్. ఇవి గమ్స్ అనమాట. ఆ కింద మొత్తం పార్ట్ వచ్చేసి రూట్ అంటారు. ఎంబెడెడ్ ఇన్ ద బోన్ అనమాట, జా బోన్ అనమాట. మీకు నార్మల్గా జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ సెయింగ్ మ్యాండిబుల్స్ అండ్ మ్యాక్సిల్లా అని 2 ఉంటాయి. అప్పర్ జాకి మీరు చూసుకుంటుంటే అది మ్యాక్సిల్లా అవుతుంది. అదే లోవర్ జాకి చూసుకుంటున్నారంటే అది మ్యాండిబుల్ అవుతుంది అనమాట. ఓకే. ఏ టీత్ అయినా మన హ్యూమన్ టీత్ అనేవి సాకెట్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. లైక్ దిస్. ఇలా హ్యూమన్ బీయింగ్ టీత్ అనేవి దేనిలో ప్రెజెంట్ అయి ఉంటాయి? సాకెట్స్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. సాకెట్స్ లాగా గుంతల్లో ప్రెజెంట్. సో మనని ఏమంటారు? తీకోడంట్ అని ప్రెజెంట్ అంటూ ఉంటారు. సో ఈ డయాగ్రామ్లో చూస్తే మీకు 3 పార్ట్స్ అనేవి అర్థమైపోయినాయి కదా. క్రౌన్, నెక్, రూట్. ఇది మిడిల్ పార్ట్, ఇది అప్పర్ పార్ట్ విచ్ ఈజ్ విజిబుల్ రీజన్ అనమాట, ఎక్స్పోజ్డ్ రీజన్. ఇదేమో ఎంబెడెడ్ ఇన్ ద రూట్, జా బోన్ అనమాట. బోన్లో ఈ బోన్నే వీ కెన్ ఆల్సో కాల్ ద అల్వియోలైలస్. ఆ సాకెట్స్ని అలా పిలుస్తారు అనమాట. సో ఇప్పుడు చూసారంటే ఇక్కడ మన ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏమన్నారు? ఎనామిల్ అన్నారు. ఎనామిల్ అంటే ఏంటి? ఫస్ట్ పార్ట్ అనమాట. క్రౌన్కి కవర్ చేస్తూ ఉంటుంది. దిస్ రీజన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎనామిల్. ఐ ఆమ్ షేడింగ్ దిస్ ఈజ్ ఎనామిల్. ఇదేంటి? హార్డెస్ట్ పార్ట్ ఇన్ హోల్ హ్యూమన్ బాడీ అనమాట, విచ్ ఈజ్ సింథసైజ్డ్ బై ఎమెలోబ్లాస్ట్ సెల్స్ అనమాట. ఎమెలోబ్లాస్ట్ అనేది ఎనామిల్ని ప్రొడ్యూస్ చేసింది అనమాట. ఇది చాలా షైనీ అనమాట. ఈ నెక్స్ట్ పార్ట్ చూస్తే మనకు ఉంటుంది డెంటైన్. ఈ డెంటైన్ అనేది సెకండ్ మోస్ట్ లేయర్ అనమాట ఇన్ ద టూత్. ఈ సెకండ్ మోస్ట్ లేయర్ ఇది అనేది డెంటైన్ పార్ట్. దిస్ ఈస్ డెంటైన్ పార్ట్. ఐఎమ్ షేడింగ్. దిస్ ఈస్ డెంటైన్ పార్ట్. దిస్ హోల్ థింగ్ ఈజ్ డెంటైన్ పార్ట్ అనమాట. ఈ డెంటైన్ పార్ట్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ సెకండ్ మోస్ట్ లేయర్ బిలో ది ఎనామిల్. డెంటైన్ పార్ట్ విల్ బి ప్రెజెంట్ అనమాట. ఇది పేల్ కలర్ ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో హార్డెస్ట్ ఓన్లీ, బట్ సెకండ్ హార్డెస్ట్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అనమాట. ఇట్ ఈస్ డెంటైన్. ఈ డెంటైన్ ఏ సింథసైజ్ చేస్తుంది అంటే ఓడోంటోబ్లాస్ట్ అనే సెల్స్ సింథసైజ్ చేస్తుంది. ఈ ఓడోంటోబ్లాస్ట్ సెల్స్ అనేది ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి అంటే ఇక్కడ ఓడోంటోబ్లాస్ట్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇది ఇక్కడ ఓడోంటోబ్లాస్ట్ అనేది డెంటైన్ ఏమో ఓడోంటోబ్లాస్ట్ సింథసిస్ చేస్తుంది, ఎనామిల్ ఏమో ఎమెలోబ్లాస్ట్ సెల్స్ సింథసిస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కమ్స్ టు ఇది గమ్స్ అని చెప్పాను కదా. ఇది గమ్స్. ఇదేంటి? పల్ప్ క్యావిటీ అనమాట. ఈ పల్ప్ క్యావిటీ అనేది క్యావిటీ అంటే హోల్ స్పేస్ అనమాట. హోల్ స్పేస్ అలా చెప్పచ్చు. డెంటైన్ ఈ స్పేస్ అంతా పల్ప్ క్యావిటీ అనమాట. యూస్ డిఫరెంట్ కలర్స్ సో ఈజీగా మీరు ఐడెంటిఫై. ఇదంతా పల్ప్ క్యావిటీ అనమాట. ఈ స్పేస్ని పల్ప్ క్యావిటీ అంటారు. ఈ పల్ప్ క్యావిటీలోనే మనకి 3 థింగ్స్ ఉంటాయి. కనెక్టివ్ టిష్యూ, బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్ అనేవి ఉంటాయి. ఈ ఆరెంజ్ కలర్ కనెక్టివ్ టిష్యూ అంటే నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్ అనమాట. ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ అనేది బ్లడ్ వెజిల్ లాగా రిప్రజెంట్ చేసా. నర్వ్స్ అనేవి ఎల్లో కలర్ లాగా రిప్రజెంట్ చేసా. దీస్ ఆర్ ది నర్వ్స్ అనమాట. ఇవి నర్వ్స్.
నెక్స్ట్ కమ్స్ టు ఇక్కడ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ పెరిడాంటల్ మెంబ్రెయిన్ అనమాట. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ సాకెట్ దట్ ఈస్ నథింగ్ బట్ అల్వియోలై, అండ్ ఇది టీత్ లాగా మీరు కన్సిడర్ చేస్తే ఇక్కడ స్పేస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. ఈ స్పేస్ దేంతో ఫిల్ అయి ఉంటుంది అంటే సిమెంటమ్ పెరిడాంటల్ మెంబ్రెయిన్ అనమాట. ఓన్లీ అది రూట్ వరకే కవర్ అవుతుంది. సిమెంటమ్ పెరిడాంటల్ మెంబ్రెయిన్ అది రూట్ వరకు మాత్రమే కవర్ అవుతుంది. ఈ పెరిడాంటల్ మెంబ్రెయిన్ ఫస్ట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పెరిడాంటల్ ఉంటుంది, ఈ స్పేస్ అంతా సిమెంటంతో ఫిల్ అయి ఉంటుంది అనమాట. సో ఇది రూట్ రీజన్ వరకు ఉంటుంది, సపోర్ట్ లాగా చేస్తుంది అనమాట. ఈ గమ్స్ని జింజివా అని కూడా అంటారు. ఇది నెక్కి రూట్ ఆఫ్ ది టూత్కి కవర్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. 3 పార్ట్స్ ఉంటాయి అన్నాను. దానిలో ఏమేమి క్రాన్, నెక్, రూట్. బల్క్ మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ డెంటైన్. ఇది బల్క్ మెటీరియల్ చాలా ఎబడెంట్గా ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. ఇదే మోస్ట్ ఆఫ్ ది రీజన్ ఫిల్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్రౌన్ అనేది విజిబుల్ ఎక్స్పోజ్డ్ రీజన్ అని చెప్పాను. నెక్ అనేది మిడిల్ పార్ట్, రూట్ అనేది ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఎంబెడెడ్ ఇన్ ది సాకెట్ ఆఫ్ ది జా బోన్, దట్ ఈస్ అల్వియోలస్. తర్వాత నెక్స్ట్ డెంటిన్ ఈజ్ బల్క్ మెటీరియల్. ఇది ఏ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, ఏ సింథసిస్ ఓడెంటోబ్లాస్ట్ అనే సెల్స్ ఈజ్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. ఇక్కడ ఏమన్నారు, డెంటిన్ ఈ సెకండ్ లేయర్, ఎనామిల్ ఈజ్ ఫస్ట్ లేయర్. దిస్ ఎనామిల్ ఈజ్ కవర్డ్ విత్ క్రౌన్ రీజన్ అనమాట. ఈ క్రౌన్ కవర్డ్ బై క్రౌన్ అనమాట. క్రౌన్ ఈజ్ కవర్డ్ బై ఎనామిల్ రీజన్. ఇది ఎనామిల్ రీజన్ కదా, ఇది క్రౌన్ రీజన్. ఈ క్రౌన్ అనేది ఎనామిల్తో కవర్ అయి ఉంటుంది ఇలా. ఓకే, నెక్స్ట్ స్మాల్ క్యావిటీ, పల్ప్ క్యావిటీ. ఈ స్మాల్ క్యావిటీ అనేది డెంటిన్ స్పేస్ స్మాల్ క్యావిటీ అనమాట, దట్ ఈస్ పల్ప్ క్యావిటీ. ఫిల్డ్ విత్ బ్లడ్ వెజల్స్, నర్వ్స్ అండ్ కనెక్టివ్ టిష్యూ. సిమెంటమ్, పెరిడాంటల్ మెంబ్రెయిన్ అండ్ రూట్. నెక్స్ట్ ద బేసల్ పార్ట్ ఆఫ్ ది టీత్. చెప్పా కదా, సిమెంటమ్ ప్లస్ పెరిడాంటల్ మెంబ్రెయిన్ రూట్కి కవర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది రూట్గా కన్సిడర్ చేస్తే ఫస్ట్ పెరిడాంటల్ మెంబ్రెయిన్ ఉంటుంది, దాని తర్వాత సిమెంటమ్ అనేది కవర్ చేస్తూ ఉంటుంది. ద బేసల్ పార్ట్ ఆఫ్ ది టీత్ ఆర్ నెక్ అండ్ రూట్ అనమాట, కవర్డ్ బై గమ్స్. ఈ గమ్స్తోని బేసల్ పార్ట్ టూత్ది గమ్స్తోని కవర్ అయి ఉంటుంది, దాన్ని జింజివా అంటారు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. If you are still having any doubts, you can please comment below. Thank you.